గ్రామ ప్రజలకు చుట్టుపక్కల సుమారు 40-50 గ్రామాల నుంచి మార్కెటింగ్ కోసము, అలాగే షాపింగ్ కోసము, హాస్పిటల్ కొరకు అనేక కార్యక్రమాల నిమిత్తం ఈ యొక్క ప్రదేశానికి చేరుకున్న అందరికీ జగపురుషుడు ప్రపంచ కాలానికి మరి మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు నామంలో క్రీస్తు సంఘం బీజేపీ సభ్యులందరం మీకు మరి మా యొక్క వందనాలు, అలాగే మా సభలో మీకు తెలియజేస్తున్నాం. పిల్లరా, మరి ఈ సమయంలో మంచి పాట మనం విన్నామండి. ఈ పాట యొక్క పరమార్థం నిజంగా చాలా వరకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను. పిల్లరా, 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి మరి మానవ ఆకారాన్ని ధరించుకొని ఒక మహానుభావుడు వచ్చాడు. ఆయన ఎవరో కాదు, మరి ఇంతవరకు మాట్లాడుతున్నటువంటి జగపురుషుడు, యుగపురుషుడు, ప్రపంచ కాలానికి మధ్యవర్తి యేసుక్రీస్తు వారండి. ఆయన ఈ లోకానికి వచ్చి నిజంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో విధమైన సంగతులు ఆయన ఉపదేశించారండి. అటు పరలోకం కోసము, ఇటు భూలోకం కోసము, అటు పాతాళ లోకం కోసము, ఈ 3 లోకాల గురించినటువంటి ఎన్నో అమూల్యమైనటువంటి విలువైనటువంటి జ్ఞాన సంగతులు ఆయన బోధించాడు. నిజంగా ఆయన నోట నుంచి గాలు వాడిన ప్రతి మాట అద్భుతమండి, ఎంతో విలువైనది, ఎంతో గొప్పది, మనిషిని ఎంతో సంస్కరించేది, మనిషిని ఎంతో ఉన్నత దశకు తీసుకుని వెళ్ళేదండి. ప్రతి మాట అమూల్యమండి. అలాంటి మాటల్లో ఒక మాట, నిజంగా ఆయన పలికిన మాటల్లో ఒక మాట, మంచి అద్భుతమైన మాట పలికాడండి. ఆ మాట ఏంటని మనం ఆలోచిస్తే అండి, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నదండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీర మాట కేవలం నిష్ప్రయోజనం అన్నాడండి. ఈ రోజు ప్రేమైన దేవుని వల్ల మనిషి అనగానే 2 భాగాలండి. ఒకటి శరీరము, 2 ఆత్మ. ఏంటి ఆత్మ అన్నది నిజంగా కళ్ళకు కనిపించినది, శరీరం అన్నది కళ్ళకు కనిపిస్తుంది. కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఈ శరీరము మరి పని చేయాలంటే, మాట్లాడాలన్నా, నడవాలన్నా, నవ్వాలన్నా, ఏడవాలన్నా అందులో నిజంగా ఆత్మ అన్నటువంటి ఒక మహాశక్తి ఉండాలి. ఆత్మ అన్న మహాశక్తి ఉంటేనే ఈ శరీరం పనిచేస్తుంది. ఈ శరీరంలో ఈ ఆత్మ ఉన్నంత వరకే చూపు, మాట, వినికిడి అన్నీ ఉంటాయండి. ఈ శరీరంలో నుంచి ఆత్మ వచ్చేస్తే అసలు ఈ శరీరం అన్నది అసలు ఎందుకీ పనికిరాదండి. ఈ శరీరంలో ఎంతో విషయం అండి. ఈ శరీరంలో మన ఆత్మ ఉన్నప్పుడే నిజంగా మనం అందరికీ అవసరమండి. మన భార్యకు కావాలి, మన పిల్లలకు కావాలి, మన బంధువులకు కావాలి, మన స్నేహితులకు కావాలండి. మన ఆత్మ మన శరీరంలో ఉన్నప్పుడు అందరికీ కావాలి. అందరూ మనం ప్రేమిస్తారు, అందరి చేత మనం ప్రేమింపబడతాము. కానీ ఎప్పుడైతే ఈ శరీరంలో ఉన్నటువంటి మహాశక్తి అయినటువంటి ఆ ఆత్మ బయటకు వచ్చేస్తుందో ఎవరికి మనం అవసరం లేదండి. ఎవరు మనం పట్టించుకోరు. మనం ఎంతగానో ప్రేమించిన భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరు కూడా మనం ఉంచుకోరండి. ఊరు బయటకు తీసుకెళ్ళి ఎక్కడో ఒక దగ్గర ఏంటంటే దహనం చేసేయడము, లేకపోతే సమాధి చేసేయడము, ఏదో ఒక కార్యక్రమం ఆయా సంప్రదాయాల బట్టి చేసేస్తారండి. అంటే ఇది మనకు అర్థమవుతుంది ఏంటంటే, పిల్లరా, ఆత్మ శరీరం ఈ రెండింటిలో ఏది విలువైందంటే ఆత్మ. పిల్లరా, ఆత్మ వల్ల శరీరం బ్రతుకుతుంది, కానీ శరీరం వల్ల ఆత్మ బ్రతకడం లేదు. కాబట్టి శరీరంలో ఆత్మ అన్నది చాలా గొప్పది. ఆ ఆత్మే మనమండి. ఆ ఆత్మకి ఏంటంటే ఈ శరీరం అనేది ఇవ్వబడింది. కాబట్టి ప్రియమైన దేవుని వారా, ఈ ఆత్మకి ఈ శరీరము ఎందుకు ఇవ్వబడిందంటే ఒక్కటే కారణం అండి. పిల్లరా, ఈ శరీరములో ఈ ఆత్మ ఉన్నంత వరకు శరీరము, ఆత్మ ఈ 2 కలిసి ఇదిగో మన సృష్టించిన సృష్టికర్త తల్లి గర్భములో మనకు అవయవాలు ఇచ్చిన, ఆకారాన్ని ఇచ్చిన మరి దేవాది దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన వలన తల్లి గర్భంలో మనం ఆకారం పొందుకున్నాం, ఈ రూపాన్ని పొందుకున్నాం. ఆ కన్నతల్లికి, ఆ సృష్టికర్తకి ఇష్టమైన విధంగా బ్రతకాలి, ఆయన మహిమపరచాలి, గణపరచాలి, ఆయనకి ఇష్టమైన కార్యక్రమాల్లో మనం ఎల్లవేళ ఉండాలి. అలా దేవునికి ఇష్టమైన కార్యక్రమాల్లో ఉంటే నిజంగా ఆయన మన కొరకు ఒక మంచి లోకాన్ని సృష్టించాడండి. అదే పరలోకం, స్వర్గం. ఆ స్వర్గం అన్న లోకంలో ఆయన ఉన్నాడు. అక్కడ నుంచి ఆయన పిలుస్తున్నాడండి. నరుల నాట మట్టికి మార్చి నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. పిల్లారా, ఇలా ఈ లోకానికి పంపిన ఆయన ఈ లోకములో నిజంగా ఆయనకి ఇష్టమైన విధంగా బ్రతుకుతూ చివరికి బ్రతుకును ముగించుకొని ఆయన దగ్గరికి రావాలని ఆశపడుతున్నాడు. పిల్లరా,
ఆ ఆశలు నిజంగా మనిషికి అర్థం కాక ఇదే లోకమని, ఇదే బ్రతుకని, ఇదే జీవితం అని బ్రతుకుతున్న మనిషి నిజంగా మరణించి మరొక చోటుకి వెళ్ళిపోతున్నదే నరకం. ఆ లోకానికి వెళ్ళిపోతున్నప్పుడు మనిషిని బ్రతికించడానికి, కాపాడడానికి, నిత్య జీవానికి చేర్చడానికి మహానుభావుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడండి. నిజంగా ఆయన చెప్పిన మాటలు మనం విని నిజంగా ఆయన ఈ లోకంలో ఎలాగైతే బ్రతికాడో నిజంగా శత్రువును కూడా ప్రేమించాడు. ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఈ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమన్నాడు. నిజంగా ఒకనొక టైంలో వ్యభిచారం ముందు ఒక స్త్రీ పట్టబడితే ఆమె రాళ్లతో కొట్టాలని అందరూ నిజంగా రాళ్ళు రువ్వే పరిస్థితుల్లో నిజంగా అక్కడ ఆ పరిస్థితిని చక్కపరిచి సమాధానపరిచి నిజంగా అలాంటి క్షమాభిక్ష పెట్టినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు వారండి. ఆయన దగ్గరికి వస్తే మనం చేసిన పాపాలకు క్షమ దొరుకుతుంది. మన పరలోకానికి వెళ్ళే ఒక చక్కటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని గమనించండి. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం, పరలోకాన్ని పొందుకుంటాం, మన పాపాలకు క్షమ దొరుకుతుంది. కాబట్టి పిల్లలు గమనించండి, గ్రహించండి. ఈ చేతుల్లోకి వచ్చినటువంటి కర్మత్వాలు ఒకసారి చూడండి, చదవండి. చదివి ద్వారా యేసుక్రీస్తు వారిని నమ్మి నిత్య జీవాన్ని పొందుకోవాలని నేను అందరికీ మరొకసారి సభాముఖంగా తెలియపరుచుకుంటూ, విన్నవించుకుంటూ ఇంతటితో మా మాటలు విరమించుకుంటున్నాము. ఇంతవరకు విని సహకరించినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.